హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉన్నటువంటి వాక్యాలు చాలా బేసిక్ వాక్యాలు, సులభమైన వాక్యాలు. ఆల్రెడీ ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు లేదా మీడియంగా వచ్చిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి చాలా బేసిక్ లెవెల్ సెంటెన్సెస్ అన్నమాట. ముందుగా అందరికీ స్వాగతం. నేను చదువుతున్నాను, ఐ యామ్ రీడింగ్. నేను బోధిస్తున్నాను, ఐ యామ్ టీచింగ్. నేను మీకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను, ఐ యామ్ టీచింగ్ యూ ఇంగ్లీష్. ఐఎమ్ టీచింగ్ యూ ఇంగ్లీష్. నేను మిమ్మల్ని ఇంగ్లీష్ నేర్చుకునేలా చేస్తున్నాను, ఐఎమ్ మేకింగ్ యూ లెర్న్ ఇంగ్లీష్. ఐఎమ్ మేకింగ్ యూ లెర్న్ ఇంగ్లీష్. అతన్ని పడుకోబెడుతున్నాను, ఐఎమ్ మేకింగ్ హిమ్ స్లీప్. ఐఎమ్ పుట్టింగ్ హిమ్ టు స్లీప్. నేను నవ్వుతున్నాను, ఐ యామ్ లాఫింగ్. నేను చిరునవ్వు నవ్వుతున్నాను, ఐ యామ్ స్మైలింగ్. నేను మిమ్మల్ని నవ్విస్తున్నాను, ఐ యామ్ మేకింగ్ యూ లాఫ్. ఐ యామ్ మేకింగ్ యూ లాఫ్. నేను మిమ్మల్ని చిరునవ్వు నవ్వేలా చేస్తున్నాను, ఐ యామ్ మేకింగ్ యూ స్మైల్. ఐ యామ్ మేకింగ్ యూ స్మైల్. నేను అర్థం చేసుకోగలను, ఐ కెన్ అండర్స్టాండ్. మీకు అర్థమయ్యేలా చెబుతున్నాను, ఐ యామ్ మేకింగ్ యూ అండర్స్టాండ్. ఐఎమ్ మేకింగ్ యూ అండర్స్టాండ్. సంహిత నాకు అర్థమయ్యేలా చెబుతుంది లేదా సంహిత నేను అర్థం చేసుకునేలా చేస్తుంది. సంహిత ఈజ్ మేకింగ్ మీ అండర్స్టాండ్. సంహిత ఈజ్ మేకింగ్ మీ అండర్స్టాండ్. వారికి అర్థమయ్యేలా చెబుతున్నాం, వీఆర్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్. వీఆర్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్. అతను ఏడుస్తున్నాడు, హీ ఈజ్ వీపింగ్. అతను నేను ఏడ్చేలా చేస్తున్నాడు, హీ ఈజ్ మేకింగ్ మీ వీప్. He is making me weep. అతను భావోద్వేగానికి గురవుతున్నాడు, he is getting emotional. He is being emotional. ఆయన నన్ను భావోద్వేగానికి గురి చేస్తున్నాడు, he is making me emotional. He is making me emotional. నేను మిమ్మల్ని సంతోషపెడుతున్నాను, I am making you happy. నేను నిన్ను సంతోషపెట్టాను, I made you happy. నేను నిన్ను బాధ పెట్టాను, ఐ మేడ్ యూ సాడ్. నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, యు ఆర్ మేకింగ్ మీ సాడ్. యు ఆర్ మేకింగ్ మీ సాడ్. నాకు సంతోషం కలిగింది, ఐ గాట్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. నాకు సంతోషం కలుగుతుంది, ఐఎమ్ గెట్టింగ్ హ్యాపీ. నాకు బాధ కలిగింది, ఐ గాట్ సాడ్. నాకు బాధ కలుగుతోంది, ఐఎమ్ గెట్టింగ్ సాడ్. నేను అతన్ని తినేలా చేస్తున్నాను, ఐఎమ్ మేకింగ్ హిమ్ ఈట్. నేను వాడికి అన్నం పెడుతున్నాను, ఐఎమ్ ఫీడింగ్ హిమ్. ఐఎమ్ ఫీడింగ్ హిమ్. నేను నా ఆవుకు ఆహారం ఇస్తున్నాను, నా ఆవుకు మేత వేస్తున్నాను, ఐఎమ్ ఫీడింగ్ మై కౌ. ఐఎమ్ సర్వింగ్ మై కౌ. ఆవుకు సేవ చేస్తున్నాను, సపరీలు చేస్తున్నాను, అందరికీ సేవ చేస్తాను, ఐఎమ్ సర్వింగ్ ఆల్. ఐఎమ్ సర్వింగ్ ఆల్. అందరికీ భోజనం వడ్డిస్తున్నాను, ఐఎమ్ సర్వింగ్ ది ఫుడ్ టు ఆల్. ఐఎమ్ సర్వింగ్ ది ఫుడ్ టు ఆల్. అందరికీ భోజనం వడ్డించేలా చూస్తున్నాను, ఐఎమ్ గెట్టింగ్ ద ఫుడ్ సర్వ్డ్ టు ఆల్. ఇందాక నేనే పోయి వడ్డిస్తాను, ఇప్పుడు కూర్చొని అందరూ చేస్తాను లేదా యజమాయిషి చలాయిస్తూ అందరికీ అన్ని అందేలా చూస్తాను అన్నమాట. నేను చొక్కా వేసుకుంటున్నాను, ఐఎమ్ వేరింగ్ ద షర్ట్. ఐఎమ్ పుట్టింగ్ ది షర్ట్ ఆన్. నేను అతని చొక్కా ధరించేలా చేస్తాను, ఐఎమ్ మేకింగ్ హిమ్ వేర్ ది షర్ట్. ఐఎమ్ మేకింగ్ హిమ్ వేర్ ది షర్ట్. నేను నా తమ్ముడు చొక్కా తొడుక్కునేలా చేస్తున్నాను, ఐఎమ్ మేకింగ్ మై యంగర్ బ్రదర్ వేర్ ద షర్ట్. ఐఎమ్ మేకింగ్ మై యంగర్ బ్రదర్ వేర్ ద షర్ట్. నేను నేర్చుకుంటున్నాను, ఐఎమ్ లెర్నింగ్. నేను మిమ్మల్ని నేర్చుకునేలా చేస్తున్నాను, ఐఎమ్ మేకింగ్ యూ లెర్న్. నేను మిమ్మల్ని ఇంగ్లీష్ నేర్చుకునేలా చేస్తున్నాను, ఐఎమ్ మేకింగ్ యూ లెర్న్ ఇంగ్లీష్. గ్లాసును తలకిందులుగా తిప్పండి, టర్న్ ద గ్లాస్ అప్సైడ్ డౌన్. నేను పుస్తకాన్ని తలకిందులు చేశాను, ఐ టర్న్ ద బుక్ అప్సైడ్ డౌన్. నేను గ్లాసును తలకిందులుగా పెట్టాను, ఐ కెప్ట్ ద గ్లాస్ అప్సైడ్ డౌన్. ఐ పుట్ ద గ్లాస్ అప్సైడ్ డౌన్. నేను పుస్తకాన్ని తలకిందులుగా పెట్టాను, ఐ కెప్ట్ ద బుక్ అప్సైడ్ డౌన్. ఐ పుట్ ద బుక్ అప్సైడ్ డౌన్. గ్లాసును కుడివైపుకు తిప్పండి, టర్న్ ద గ్లాస్ రైట్ సైడ్ అప్. గ్లాసును ఎడం వైపుకు తిప్పండి, టర్న్ ద గ్లాస్ లెఫ్ట్ సైడ్ అప్. Thank you for watching my video. Please subscribe to Angla Samhita YouTube channel and continue your journey of learning English.